హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అమెజాన్ ఫారెస్ట్. అమెజాన్ ఫారెస్ట్ గురించి నాకెందుకు తెలియదు, అదొక పెద్ద అడవి కదా అని అనుకుంటున్నారా? అదొక్కటే కాదు, ఎన్నో విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అవన్నీ మీరు విన్నారంటే భలే థ్రిల్ అయిపోతారు. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఇప్పుడు చెప్పబోయే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమెజాన్ ఫారెస్ట్. నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల అడవులను మనం గమనించి చూస్తే కొన్ని అడవులు చిన్నవిగా ఉంటాయి, మరికొన్ని అడవులు పెద్దవిగా ఉంటాయి. ఇక ఈ అమెజాన్ ఫారెస్ట్ విషయానికి వస్తే ఇది చాలా పెద్ద అడవి అన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఇలాంటి పెద్దది కాదు, దేశాల కంటే కూడా పెద్దగా ఉంటుంది. ఈ అడవిలో ఎన్నో రకాల వింతలు కూడా ఉంటాయి, అలాగే డేంజరస్ యానిమల్స్ కూడా ఉంటాయి. మనం భూమి మీద ఎన్నో రకాల పక్షులను, పురుగులను, జంతువులను చూస్తూ ఉంటాం. అలాగే ఈ అమెజాన్ ఫారెస్ట్లో కూడా చిన్న పురుగుల నుంచి పెద్ద యానిమల్స్ వరకు చాలా రకాల కీటకాలు ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద డేంజరస్ యానిమల్స్, పెద్ద పెద్ద గ్రీన్ అనకొండలు కూడా ఈ అడవిలోనే నివసిస్తూ ఉంటాయి. ఈ అడవిలో ప్రతి జీవి జీవన సూత్రం ఏంటంటే తాను బతకడానికి ఎదుటి జీవిని చంపి తినేస్తూ ఉంటాయి. అవి చిన్న కీటకమైనా కావచ్చు, లేదా పెద్ద జంతువైనా కావచ్చు. ఏదైనా జంతువు వేటాడి తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. అక్కడ మనుషులు అనేవాళ్ళు ఎక్కడా కనిపించరు. ఈ అడవి అంతా జంతువులతోనే నిండిపోయి ఉంటుంది. ఈ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు రావడానికి మార్గం అంత తేలిగ్గా ఫైండ్ అవుట్ చేయలేరు. ఇది ఎంతో పెద్ద ఫారెస్ట్, డేంజరస్ ఫారెస్ట్ కూడా. అందుకే దీని లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నమ్మకం ఉండదు. అమెజాన్ ఫారెస్ట్ 55 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. అంటే పాకిస్తాన్ లాంటి 7 దేశాలతో ఇది సమానం. అలాగే ఇండియా లాంటివి 2 దేశాలు కలపొచ్చు. అలానే దుబాయ్ లాంటివైతే 150 దేశాలను కలిపితే వచ్చేంత ఈ అమెజాన్ ఫారెస్ట్కి సమానం అవుతుంది. ఈ అమెజాన్ ఫారెస్ట్కు చుట్టూ 8 దేశాలు ఆనుకొని ఉన్నాయి. అవేంటంటే అమెరికా, కొలంబియా, గవానా, బ్రెజిల్ మీదుగా ఒకవైపు విస్తరించి ఉంటే మరోవైపు డిరు నుంచి కొలంబియా వరకు విస్తరించి ఉంది. ఈ అమెజాన్ ఫారెస్ట్ని పెద్ద డేంజరస్ ఫారెస్ట్ అనే చాలామంది చెబుతూ ఉంటారు. అందులోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో ఎక్కువగా గ్రీన్ అనకొండలు ఉంటాయి. అవి ఎంతటి వాళ్ళనైనా చంపి మింగేస్తాయి. అమెజాన్ ఫారెస్ట్ చుట్టుకొలత చూస్తే 9500 కిలోమీటర్లు. గతంలో ఇలాంటి అడవిని మనం ఎప్పుడూ చూసుండం. ఇది ఎంతో పెద్ద అడవి. ముంబై నుంచి న్యూఢిల్లీ వరకు, అలాగే కరాచీ నుంచి ఇస్లామాబాద్ వరకు 7 రౌండ్లు వేస్తే అది అమెజాన్ ఫారెస్ట్కి చుట్టుకొలత అవుతుంది. ఈ అడవిలో ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. అందుకే దీనికి అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనే పేరు కూడా ఉంది. వర్షం బాగా పడడం వల్ల నీటి శాతం కూడా చాలా ఎక్కువ. ఇక్కడ నిత్యం నదులు పొంగి పొరలుతూ సముద్రాల్లో కలుస్తూ ఉంటాయి. ఈ అమెజాన్ ఫారెస్ట్లో దాదాపుగా 40,000 రకాలకు పైనే చెట్లున్నాయి. అలాగే ఈ ఫారెస్ట్లో చిన్న పురుగు నుంచి పెద్ద జంతువు వరకు మొత్తం 25 లక్షల రకాలకు పైగా జీవజాతులున్నాయి. ఇందులో గ్రీన్ అనకొండ చాలా డేంజరస్ స్నేక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫారెస్ట్లో వెలుతురు అనేది చాలా తక్కువ. పగలు కూడా రాత్రిలాగానే చీకటిగా ఉంటుంది. చెట్లతో కప్పి ఉండడం వలన వెలుతురు తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనుషులు ఎవరూ జీవించలేరు. ఎక్కువగా యానిమల్స్ ఉండడం వల్ల ఎవరు అక్కడ ఉండడానికి సాహసించరు. జనసంచారం లేకపోవడం వల్ల ఈ ఫారెస్ట్లో జంతువులు బాగా స్వేచ్ఛగా తిరుగుతూ వాటి పునరుత్పత్తిని పెంచుకుంటూ వాటి జనాభాను కూడా పెంచుకున్నాయి. ఈ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ ప్రపంచంలో ఉన్న యానిమల్స్ యొక్క సంఖ్యలో సమానంగా చూడొచ్చు. ఇక్కడ చీమలు కూడా చాలా డేంజరస్ అని చెబుతారు. ఇవి నార్మల్ చీమలకు భిన్నంగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 4 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. వీటిని బ్లూ యాంట్స్ అని కూడా అంటారు. ఇవి కుడితే మనుషులు చనిపోతారట. ఇవి విషపూరితమైన చీమలు. అంతేకాకుండా ఇక్కడ చాలా పెద్ద పెద్ద పాములు కూడా సంచరిస్తాయి. అందులో గ్రీన్ అనకొండ అనేది ఒకటి. దీని గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ గ్రీన్ అనకొండ ఒక్కొక్కటి 30 అడుగుల పొడవు ఉండి 250 కేజీల బరువు ఉంటుందట. ఇవి ఎంతటి పెద్ద జంతువునైనా కట్టిపడేసి చంపేసి మింగేయగలవు. ఇలాంటి విషపూరిత జంతువులు ఈ అమెజాన్ ఫారెస్ట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పులులు, సింహాలు, అలాగే 1300 రకరకాల పక్షులు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడున్న నదులలో 2200 రకాల చేపలు జీవిస్తూ ఉంటాయి. అలాగే 380 రకాల చిన్న చిన్న క్రిమి కీటకాలు ఈ ఫారెస్ట్కు నెలవు. ఇక్కడున్న నదుల్లో ముఖ్యమైనది అమెజాన్. ఈ రివర్ 6840 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది చాలా పెద్ద రివర్. ఇక్కడ వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వర్షం పడుతూ ఉండడం వలన ఇక్కడ నీరు ఎక్కువైపోయి సముద్రంలోకి పొంగి పొరలుతూ ఉంటుంది. ఈ అమెజాన్ రివర్లో చాలా డేంజరస్ మొసళ్ళు, చేపలు ఉంటాయి.
మొసళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉంటాయి. ఎవరైనా ఈ నదిలో పొరపాటున అడుగు పెడితే ఇక అంతే సంగతి. ఈ నదిలో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఇక్కడ వర్షాలు కురవడం వల్లే నదిలో నీటి శాతం అంతకంతకు పెరుగుతోంది. నదులు ప్రవహిస్తూ చివరకు అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోతాయి. ఈ రివర్ సైజ్ గురించి ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న టాప్ 14 నదులు కలిపితే వచ్చేంత నీరు ఈ నదుల్లో ఉంటుంది. అమెజాన్ రివర్లో పింక్ డాల్ఫిన్స్ చాలా ఫేమస్. ఇవి నార్మల్ డాల్ఫిన్స్ కంటే చాలా షార్ప్గా ఉంటాయి. అలాగే చాలా పెద్దవి కూడా. ఒక్కొక్కటి 9 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే 200 కేజీల బరువు వరకు ఉంటుంది. డాల్ఫిన్సే కదా ఏమీ చెయ్యవు అనుకునేరు. అస్సలు కాదు. జంతువులు కనిపిస్తే చాలు పట్టి చీల్చి తినేస్తాయి. ఈ మధ్యకాలంలో ఈ డాల్ఫిన్స్ కూడా చాలా తెలివిగా మారిపోయాయంటే అంతేకాకుండా కొన్ని విచిత్రమైన చేపలు కూడా ఇక్కడ జీవిస్తున్నాయి. అందులో ఎలక్ట్రిక్ ఎల్ అనే ఒక విచిత్రమైన చేప కరెంట్ను పాస్ చేస్తూ ఉంటుంది. మీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా, కానీ ఇది నిజం. దాని ప్రాణాలను రక్షించుకోవడానికి 860 వోల్ట్స్ పవర్ను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ షాక్ కొట్టడం వల్ల దాని నుంచి ఉత్పత్తి అయ్యే షాక్ ఎదుటి చేపకు తగలడం వల్ల దాని నర్వ్ సిస్టమ్ మాత్రం వీక్ అయిపోతుంది. దీంతో ఎలక్ట్రిక్ ఎయిల్ ఫిష్ ఎస్కేప్ అయిపోతుంది. అమెజాన్ ఫారెస్ట్లో అమెజాన్ రివర్ చాలా పెద్ద రివర్. ఈ రివర్ను మార్టిన్ స్టెరెల్ అనే ఒక పెద్ద ఫేమస్ పర్సన్ అమెజాన్ రివర్ను దాటి రికార్డు సృష్టించాడు. మార్టిన్ స్టెరెల్ ఒక పెద్ద గజ ఎత్తగాడు. అతను చాలా కష్టమైన ఛాలెంజ్ని తీసుకుని ఆ సవాల్ను స్వీకరించి దాంట్లో గెలిచాడు. ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎన్నో రికార్డ్స్ని తన సొంతం కూడా చేసుకున్నాడు. అందులో ఈ అమెజాన్ రివర్ కూడా ఒకటి. ఈ పెద్ద రివర్ను 66 రోజుల్లో మార్టిన్ క్రాస్ చేశారు. ఇది ఎంతో డేంజరస్ రివర్ అని తెలిసినా కూడా అతడు కావాలని ఈ సాహసాన్ని ఎంచుకున్నాడు. రోజు 10 గంటలు మాత్రమే నదిలో ఈత కొడుతూ ఉండేవాడు. మిగిలిన సమయం రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడు. అతనితో పాటు అతని టీం కూడా వెంట ఉండేది. భయానక పరిస్థితుల్లో వారి టీం ఎంతో సాహసం చేస్తూ ఉండేది. అమెజాన్ రివర్లో ఈత కొట్టాలంటే అక్కడ ఎక్కువగా ఉన్న మొసళ్లను దారి మళ్లించాలి. అందుకని ఎక్కువ మొత్తంలో మాంసాన్ని నదికి 2 వైపులా ఉంచి వాటిని దారి మళ్లింప చేయాలి. అలాంటి టైంలోనే మార్టిన్ ఆ నది దాటడానికి ప్రయత్నించేవారు. అందుకే ఆయన వరల్డ్ రికార్డ్ని కూడా సృష్టించాడు. ఈ అమెజాన్ రివర్లో మరొక విచిత్రమైన రివర్ కూడా ఉంది. ఆ నదిలో నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది, పొగలు కక్కుతూ ఉంటుంది. ఆ నదిలో నీటి వేడి 90 డిగ్రీల సెల్సియస్ నుంచి 100 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండేది. అందులో ఎలాంటి పదార్థమైనా వెంటే ఉడికిపోతుంది. అలాగే ఈ నది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం అంతా ఆ నదిలో అలాగే 100 డిగ్రీల సెల్సియస్ వేడితో నీరు మరుగుతూ ఉంటుంది. అయితే ఈ రివర్ ఇలా ఎందుకు మరుగుతూ ఉంటుందన్న సంగతి ఇప్పటి వరకు పరిశోధకులు కూడా కనుగొనలేకపోయారు. అమెజాన్ రివర్కి దగ్గరలో అక్కడక్కడ దాదాపుగా 600 మంది వరకు జనాభా ఉన్నట్లు కనిపెట్టారు. వారు అక్కడ ఉన్న జంతువులను వేటాడి తింటూ జీవనం సాగిస్తూ ఉంటారట. వీళ్ళు బాహ్య ప్రపంచానికి రావడానికి ఇష్టపడరు. వీళ్ళు ఇప్పటి వరకు బయట ప్రపంచాన్ని చూడనేలేదు. అసలు ప్రపంచం ఎలా ఉందో కూడా వాళ్ళకి తెలీదు. అంటే అనాగరికులన్నమాట. ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండానే వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. గ్రేట్ కదా. సో ఇది అమెజాన్ ఫారెస్ట్ సీక్రెట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.